ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభువును మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పక్షమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను మహింపరుస్తున్నాను. దేవుడు నాలో ఉంచిన ఈ వాక్యమును చెప్పడానికి కొంత సమయం నేను ప్రార్థించుకుని దేవుని ఒక వాక్యాన్ని నేను ఏ విధంగా చెప్పడానికి, దీన్ని రికార్డ్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈరోజు నీతోటి నాతోటి మనందరితోటి దేవాది దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. చిన్న వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్ళడానికి మనం ఇష్టపాటు కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ గొప్ప నామమును బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ఆనందం, సంతోషం ఉంది ప్రభువా. నీ సన్నిధిలో ఎన్నో మేలులు దాగున్నాయి తండ్రి. నీ వాక్యములో ఎంతో జీవం ఉంది ప్రభువా. నిత్య జీవానికి మేము వారసులం అవ్వాలంటే మేము ఏ విధమైన స్థితిగతులతో మేము మలుచుకోవాలో, నీ ఆజ్ఞను ఎలా పాటించాలో, నీ మాటను ఎలా ప్రకటించాలో, నీ వాక్యానుసారంగా ఎలా జీవించాలో, నీ కోసం ఎలా నమ్మకంగా బ్రతకాలనేది నీ వాక్యంలో రాయబడి ఉంది ప్రభువా. దాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా చదివి ధ్యానించి అర్థం చేసుకుని నాయన దాని చొప్పున మేము నడుచుకుంటే నిత్య జీవానికి వారసులం అవుతామని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నిమిషంలో నాయన ఈ లైవ్లో ఎవరైతే నాయన ఈ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారి జీవితాల్లో నీ మనోహరమైన కృపా కాపుదల దయచేసి వారికున్న సమస్తమైన కీడును తొలగించి దేవుని శక్తితో నింపి నిత్య జీవనకు వారసులగునట్లుగా నాకు మాకు మా అందరికీ కృపను అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకుని పొందుకున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవాతి దేవుడు చాలా గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కొన్ని నిమిషాలు, చాలా తక్కువ టైంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎక్కువ సమయం అయితే అందరూ ఎక్కువసేపు సమయాన్ని కేటాయించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను అతి తక్కువ సమయాన్ని నేను తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవాతి దేవుడు నాకు మీకు తోడుగా ఉండును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఏముంటుందంటే, ఆయన బయలుదేరి, 17వ వచనం నేను చదువుతున్నాను. ఆయన బయలుదేరి, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుదేరి మార్గమున పోవచుండగా, ఆయన అంటే ఆయన అన్న చోట ఒకసారి యేసుక్రీస్తు అనుకుంటే, యేసుక్రీస్తు బయలుదేరి మార్గమున పోవచుండగా, అనేకమైన ఆయన భూమి మీద జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన స్వార్థను ప్రకటించడానికి అనేక రకమైన ప్రాంతాలకు, అనేకమైన ప్రదేశాలకు, అనేకమైన గ్రామాలకు, అనేకమైన కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క సువార్తను, రక్షణ సువార్తను అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న సందర్భాల్లో ఆయన బయలుదేరి ఒక మార్గము గుండా పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఏమనుందండి, ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ఒక మార్గం గుండా వెళ్తున్న సందర్భాల్లో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు, ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, ఏమంటున్నాడండి, సద్బోధకుడా అంటే సత్యమును బోధించేవాడా, నీతిని బోధించేవాడా, ధర్మమును బోధించేవాడా, ధర్మశాస్త్ర పరిస్థితుల్లో గుండా అనేక మందిని ప్రభావితం చేస్తున్నవాడా, సద్బోధకుడా, మంచివాడా, చాలా మంచి బోధకుడా అని ఆయనను పిలుస్తున్నాడు. నిత్య జీవమునకు వారసుడునగుటకు, ఏమడుటకంటే అతను పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని ఏం చేశాడు, అతన్ని సద్బోధకుడా అని దేవుని పిలుస్తూ ఏమంటున్నాడంటే, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు అనమాట. ఒక యవనస్తుడై ఉంటాడు. ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకాళ్ళుని, ఎందుకంటే ఆయన దేవుడు అని తెలుసు, దేవుడి కుమారుడు అని తెలుసు, అనేకమైన స్వస్థతలు జరగని సందర్భాలు చూస్తుంటాడు. అనేక మంది దెయ్యముల నుండి విడిపించబడి అనేక మంది స్వస్థత పొందడం, అనేకమైన అనారోగ్యం నుండి కుష్టి రోగులు బాగుపడడం, అనేక మంది పరిస్థితులు చిన్నాభిన్నమైపోయిన జీవితాలను కట్టబడడం, కుటుంబాలు కట్టబడడం, చనిపోయిన వారు కూడా తిరిగి లేవడం చూసి ఉంటాడు ఖచ్చితంగా అతను. అప్పుడు ఏమనుకున్నాడంటే, నేను నిత్య జీవము దేవుని వాక్యం వింటున్నా ఉంటాడు. ప్రతి ఒక్కరి క్రైస్తవులు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏంటి ఆలోచన అంటే కనుక, ఇదిగో నేను దేవునిలో మారు మనసు పొందాను,
దేవుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. దేవుని వాక్యానుసారంగా నేను బాప్తీసం తీసుకున్నాను. నేను ఒక మందిరంలోనికి చేర్చబడి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను. తర్వాత నేను దేవుని యొక్క బలలో చేతులుంచాను. తర్వాత నేను దేవుని యొక్క చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను. నేను నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే వీటితో పాటు నేనేం చేయాలి? నేను దేవుని రాజ్యంలో ఉండాలంటే నేనేం చేయాలి? దేవుని యొక్క చిత్తానుసారంగా నేను నడుచుకోవాలంటే నేనేం చేయాలి? దేవుడు నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంచాలంటే నేను ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలనే ప్రశ్న అనేక మంది ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న ప్రజెంట్ కూడా అనేక మంది క్రైస్తవుల్లో ఈ ప్రశ్న ఉందండి. కానీ చాలామంది అడగడానికి సిగ్గు, భయము అలా ఒక రకమైన ఆలోచనలతో వారు ఉండిపోతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకునే వారమై ఉండాలి. అనేక మంది మనకు తెలియకపోతే దేవాది దేవుడిని అడగాలి, లేదంటే దేవుని సేవకులను అడిగి మనము తెలుసుకుని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడడానికి మనం ఇష్టపడి ప్రయాసపడి మనం ఆ పరిస్థితులను మనం దేవుని చిత్తాన్ని ప్రకారంగా నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఇప్పుడు ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన చేసిన కార్యాలన్నీ చూసుంటాడు. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, మంచి బోధకుడా, పరిశుద్ధుడా, దేవుడా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా అంటున్నప్పుడు ఆయన దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామా? 19వ వచనం. ఇది ఒకటి తీసేయడానికి ఈ చెప్పిన మాటల్లోనండి పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఏవైనా ప్రవక్తలు, భక్తులు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది డైరెక్ట్‌గా దేవుడే చెప్తున్న ఆజ్ఞలనమాట. డైరెక్ట్‌గా పాత నిబంధన కాలంలో మోషే గారికి పదాజ్ఞలు ఎలాగైతే దేవాతి దేవుడు అనుగ్రహించాడో, అనుగ్రహించిన దేవాతి దేవుడే ఇప్పుడు కుమారుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నోట నుండే ఆ మాటలు ఒక వ్యక్తితో చెప్పడం మనం చూస్తున్నాం. నరహత్య చేయవద్దు. ఏ వ్యక్తిని కూడా నువ్వు చంపవద్దు. ఏ వ్యక్తిని కూడా నువ్వు చంపవద్దు. నువ్వు చంపితే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు భ్రష్టుడివైపోతావు. ఏ వ్యక్తిని కూడా నువ్వు చంపడానికి నీకు అధికారం లేదు. ఏ వ్యక్తి ప్రాణము తీయడానికి నీకు అధికారం లేదు. ఏ వ్యక్తినైనా నువ్వు చంపాలని చూస్తున్నావేమో, ఏ వ్యక్తి అయినా నాశనం అయిపోతే బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావేమో, ఏ వ్యక్తి చావునైనా నువ్వు కోరుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరిని కూడా నువ్వు చంపడానికి వీల్లేదు. ఏ వ్యక్తిని, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఏ మనిషిని కూడా నువ్వు చంపడానికి నీకు అధికారం లేదు. నువ్వు నరహత్య చేయవద్దు. నరహత్య చేసిన వాడు దౌర్భాగ్యుడైపోతాడు, భ్రష్టుడైపోతాడు, శాపగ్రస్తుడైపోతాడు, దేశదిమ్మరైపోతాడు. హేబేలును చంపిన కయ్యేను ఏమయ్యాడండి? దేశదిమ్మరైపోయాడండి. తన తమ్ముడిని సహించలేక దేవుడు తన అర్పణను అర్పించినప్పుడు అర్పణ స్వీకరించలేదని ఆ కోపము, ఆ దేవుని మీద ఉన్న కోపము తీసుకెళ్ళి తన తమ్ముడి మీద అసూయపడి తన తమ్ముడిని చంపివేసినప్పుడు తన తమ్ముని రక్తము భూమి మీద నుండి మొర్రపెట్టిన సందర్భాల్లో ఆ మొరను ఆలకించిన దేవుడు అతను ఎంతగానో శపించాడు దేవాది దేవుడు. ఆ శాపాన్ని పొందుకున్న ఆ వ్యక్తి దేశ దిమ్మరై గచ్చ పొదల్లో, ముళ్ళ పొదల్లో తిరుగుతూ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతడు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి, ఎవరిని కూడా మనము చంపడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. ఆలోచన కూడా మన మనసులోనికి రాకూడదు. ఏ వ్యక్తిని కూడా మనం చంపడానికి మనము పూనుకోకూడదు, లేదా చంపేవారికి మనం ప్రోత్సాహంగా కూడా ఉండకూడదు. ఏ వ్యక్తి ప్రాణమునకు తీయుటకు ఈ భూమి మీద ఏ మనుషునికి అధికారము లేదు. ప్రాణాత్మ దేహములను కలగజేసిన దేవునికి ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. కనుక ఎవ్వరు కూడా నరహత్య అనేది చెయ్యొద్దు. నేను ఇంకా విపులంగా చెప్పడానికి సమయము తీసుకునే అంత పరిస్థితి కాదు. ఎందుకంటే వాక్యము చాలా తక్కువగా, షార్ట్‌గా చెప్తేనే అనేక మంది వినడానికి ఇష్టపడతారని నాకు అర్థమైంది. కాబట్టి నేను తక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నరహత్య చేయొద్దు అని మొట్టమొదటగా తెలియజేశాడు. వ్యభిచరింపవద్దు. రెండో మాట ఏం చెప్పాడండి? వ్యభిచరింపవద్దు. నీ క నువ్వు నువ్వు ఏదైనా సరే నీ జీవితంలో నీకిచ్చిన నీ భార్యే గానీ, నీ భర్తే గానీ, నీ కుటుంబంలో ఉన్న నీ పరిస్థితులు కాదనుకుని వేరే వ్యక్తితో నువ్వు వ్యభిచారింపవద్దు. ఆ శారీరకమైన సుఖాన్ని నువ్వు కోరుకోవద్దు. ఆ శారీరకమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేయొద్దు. నీది కాని దాని గురించి నువ్వు వేగిరి పడితే అది నీకు మరణాన్ని కలగజేస్తుంది, నీకు అనారోగ్యం కలగజేస్తుంది, దేవునికి నీకు దూరం చేస్తుంది. వ్యభిచారంలో ఉన్న వారిని దేవుడు ఎన్నడూ ఎన్నిక చేయడండి.
ఎవరికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, నాకైనా మీకైనా ఎవ్వరికైనా సరే వ్యభిచార విషయంలో దేవాతి దేవుడు మాత్రం కాంప్రమైజ్ అవ్వడం అనేది జరగదు. వ్యభిచరింపవద్దు అంటే వ్యభిచరింపవద్దు అంతే. ఇదివరకు తెలుసో తెలియకో మన జీవిత ప్రయాణంలో ఎప్పుడైనా మనం పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న వారు ఎవరో ఎన్నో సందర్భాల్లో ఎక్కడో దిక్కున మనం తెలుసో తెలియకో అనేకమైన పరిస్థితుల్లో ఒకవేళ మనం తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి ఉండొచ్చు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనమెంత? కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడిన మనము మారు మనసు పొంది, బాప్తీసం పొంది, దేవుని బలలో చేతులుంచి, దేవుని కొరకు నీతిగా బ్రతకాలనుకుంటున్న మనము నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే మొట్టమొదటిగా నరహత్య చేయకూడదండి. రెండోది వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం జోలికి మనం వెళ్ళకూడదండి. మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది. ఆయన మన హృదయంలో ఆయన జీవించడానికి ఇష్టపడతాడు. ఈ శరీరంతో గనక నువ్వు పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు అని అనుకోవడం అనేది మన భ్రమ. ఏదేమైనా వాక్యం వాక్యమే. వాక్యం ఖండితంగానే ఉంటుంది. వాక్యముకు ఎటువంటి భేదములు గానీ, ఏ విధమైన తారతమ్యాలు గానీ, లేదా కులమనో, మతమనో, జాతనో, రంగనో ఏ పరిస్థితి దానికి ఉండదు. వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం చేయొద్దంతే. దేవుడు ఒక భార్యని ఇచ్చాడు, ఒక భర్తనే ఇచ్చాడు. వారితోటే నువ్వు శారీరకమైన సంబంధం కలిగి ఉండాలి. వారితోటే నీ ఆనందం కలిగి ఉండాలి. అది ఎంతవరకు అనేది అది దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొలది వారి ప్రేమను బట్టి వారితో జీవించాలి తప్ప, ఒకరిలో లేనిది వేరే దాంట్లో ఎతుక్కుని వెళ్ళడం అనేది చాలా తప్పు. వ్యభిచార సంబంధమైన క్రియల్లో మనం ఉండడం అనేది తప్పు. ఏదేమైనా దేవుని వాక్యమునకు విరోధమైనది వ్యభిచారం విరోధమైనది అంతే. వ్యభిచారం చేయొద్దు, వ్యభిచరింపవద్దని చెప్పాడు ఆ యవనస్తుడికి. ఎందుకు? నువ్వు బలంలో ఉన్నావు, నీకు ఇష్టం లేని పని చేసే నీ ఎదుటి వ్యక్తిని నువ్వు చంపాలని చూస్తావేమో, చంపొద్దు. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు, నువ్వు బలంలో ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి వేరే వ్యక్తిని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, చేయొద్దు. వ్యభిచరింపవద్దు అని దేవాతి దేవుడు ఖండితంగా చెప్పాడు. వ్యభిచారం చేయడం వలన మన జీవితాలు, మన కుటుంబాలు, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు నష్టానికి చవిచూసే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా దేవుని వాక్యం సూటిగా తేటగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా దేవుని వాక్యానికి ఇంకా తారతమ్యాలు అనేది ఉండదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇది రెండంచులు గల ఖడ్గము. ఇది మనలను విభాగించి మనలో ఉన్న కల్మషాన్ని తీసివేసి పరిశుద్ధపరచబడడానికి ఈ వాక్యం ఉంది తప్ప, మనకు నచ్చినట్లుగా మార్చుకోవడానికో, మనకు నచ్చినట్లుగా రాసుకోవడానికో, మనకు నచ్చినట్లుగా చేయడానికో ఈ వాక్యం ఉన్నది అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటే. దయచేసి వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మన కళ్ళతో ఒకవేళ పాపం చూసినా అది వ్యభిచారమే. ఎప్పుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో వెంటనే తన హృదయంలో, తన మనసులో ఆవిడతో పాపము చేసినట్లు లేదా వ్యభిచారం చేసినట్లు అని దేవుని వాక్యం రాయబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి మనం పెద్ద పెద్ద డిగ్రీలు, పీహెచ్డీలు, లేకపోతే అవి ఇవి, లేకపోతే బైబిల్ స్టడీ పెద్ద అవన్నీ చేయవలసిన అవసరం లేదండి. దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని దేవునికి కోసం లోబడి ఆయన ఏం చెప్తాడో ఆయన పాదాల దగ్గర మనం పడి అడిగితే ఆయన క్లియర్గా, ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఆయన ఏదన్నా ఆయన ఇచ్చాడంటే క్లారిటీ అందులో తిరిగి ఉండదు. ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యభిచారం చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే వేరే స్త్రీని మోహపు చూపుతో చూస్తావో అప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్లే. అది ఎవరైనా కూడా. సో మన కన్నుని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. మనం ఏం వింటున్నామో అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో ఆలోచన మన మనసులో పెట్టుకోవాలి. మన హృదయంలో ఏ తలంపులు వస్తున్నాయి, మన మనసులో ఏం తలంపులు వస్తున్నాయి, మన కాళ్ళు ఎటు పరిగెడుతున్నాయి, మన చేతులు ఎటు పరిగెడుతున్నాయి, ఎప్పటికప్పుడు మనం బలహీనులమే గనక మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ బలహీనత నుండి నేను విడిపించబడాలి, ఈ బలహీనత నుండి నేను దయచేసి కాపాడబడాలి, నా వల్ల కావట్లేదు, దయచేసి ఆలోచనలు, తలంపులు ఇవి రాకుండా నాకు నీ సహాయం కావాలని దేవుని పాదాలు కనుక మనం యథార్థంగా పట్టుకుని మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మనలో ఏ పాపము లేకుండా నిష్కలంకమైన, పరిశుద్ధమైన, ముడతైన, డాగైన ఏది లేకుండా సార్వత్రిక సంఘములో ఉండేటువంటి వధువుగా మనలను దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన నరహత్య చేయవద్దని చెప్పాడు, వ్యభిచారము చేయొద్దని చెప్పాడు. మూడవది, దొంగలింపవద్దు. నీది కాని వస్తువే కానీ, నీది కాని
ఏదైనా కూడా. అది ఒక పెన్నే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, అది వాటెవర్ ఏదైనా నీవు కష్టపడి సంపాదించి నీకున్న ధనముతో నీవు కొనుక్కొని వినియోగించుకునేది తప్ప, ఇతరుల నుండి, ఇతర గృహాల నుండి, ఇతరుల నుండి వారిని అడగకుండా నీవు తెచ్చుకున్న ప్రతి చీపురు పుల్లైనా కూడా అది దొంగతనం లెక్కలోనికే వస్తది. నీవు ఇతరులకు చెప్పి నీ ఇరుగు పొరుగు వారికి, నీ తల్లిదండ్రులకు ఎంతవరకు ఎందుకండి? నీ కుటుంబంలో నీ తండ్రి జేబులోంచి నువ్వు చెప్పకుండా రూపాయి తీసినా అది దొంగతనమే. నీ తల్లి దగ్గర నుండి ఒక రూపాయి దొంగిలించినా అది దొంగతనమే. నీ సహోదరుడి దగ్గర నుంచి ఒక రూపాయి దొంగిలించడం అంటే వారికి చెప్పకుండా, వారి ప్రమేయం లేకుండా, వారిని పర్మిషన్ లేకుండా, వారికి తెలియకుండా నువ్వు గనక వారిది నువ్వు తీసుకుంటే దాన్నే దొంగతనం అంటారు. అది కుటుంబంలోనైనా గానీ, సమాజంలోనే గానీ, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాల్లోనే గానీ, అనేక మంది ఎంతోమంది ఉద్యోగాల్లోనండి, ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. అనేక మంది ఉద్యోగాల్లో చేస్తున్నప్పుడు వారి కాని వస్తువులు వారి ఇంటికి తెచ్చుకుని వారి కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారిని నేను చూశాను. వారు కాని వస్తువులు వారి గృహంలో పెట్టుకుని వారి కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారిని చూస్తాను. ఆ శాపాన్ని అనుభవించిన వారిని నేను చూస్తాను. దొంగతనం చేయటం వలన నువ్వు రూపాయి దొంగిలిస్తే అది ఆ రూపాయి ₹100 నీ ఇంట్లోంచి పట్టుకుపోతుంది. పట్టుకుపోయింది కుటుంబాన్ని, కుటుంబ పరిస్థితులన్నిటిని చిన్నాభిన్నం చేసి నాశనం చేస్తుంది. ఎందుకు ఇది కాని దానికోసం నువ్వు కష్టపడి సంపాదించి నీకున్న దాంట్లోనే ఆ ₹10లోనే తృప్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి గానీ, మనం ఇతరులను, ఇతర వస్తువులను, ఇతర ధనాన్ని, ఇతరులు సంబంధించిన ఏదైనా సరే అది మన ఇంట్లోనికి తెచ్చుకుని, మన కుటుంబంలోనికి తెచ్చుకుంటే అది శాపము, శాపము, శాపము. అంతే. అది మన కాని దాన్ని మనం ఇంట్లోకి తెచ్చుకుని మనం వాడుకోవడం, మనది అనుకోవడం అనేది అది ఎంత పాపం అంటే, ఆ దొంగతనం అనేది మన జీవితాల్లో మన విషయాల్లో ఉండకూడదు. మీకు చాలామందికి తెలుసు. చిన్నతనం నుండి బిడ్డలకు మనం ఏది బోధిస్తామో, ఏది చేస్తామో, ఎలా పిల్లలందరూ కూడా అది గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తన, మనం ఇతరులది ఏది ఆశించకుండా మనము శ్రద్ధగా దేవుని యందు భయభక్తులు కలిగి ఏ వస్తువు విషయంలో, చిన్న స్పూన్ విషయంలో కూడా, చిన్న ఒక రూపాయి విషయంలో కూడా గనక మనం జాగ్రత్తగా ఉంటే మనం దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. మనం ఎప్పుడైతే నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరము కూడా దేవునిలో నిత్య జీవానికి వారసులు అయ్యి ఉండాలంటే గనక దేవుని సన్నిధిలో మనము చిన్నతనం నుండి ఇప్పటి వరకు ఎవరి విషయంలోనైనా మనము తప్పిదం చేశామా, ఎవరిదైనా మనం తెచ్చుకున్నామా, ఎవరి వస్తువులైనా కానీ, డబ్బులైనా కానీ, ఎవరినైనా మనం దాని విషయమై మనం అక్రమంగా ఉన్నామని తెలుసుకుంటే వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వారికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేసి ఆ శాపము నుండి మనం విడుదల పొంది మనం నిత్య జీవానికి వారసులు అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను ఎంత ఎంత ఈ విధంగా చెప్తానని కూడా నాకు తెలీదు. అంటే దేవాతి దేవుడు మాట్లాడేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నిజంగా నరహత్య విషయంలో దేవాతి దేవుడు తెలియజేసిన మాటను గమనించండి. వ్యభిచార విషయంలో దేవాతి దేవుడు తెలియజేసిన మాటలను దయచేసి గమనించండి. దొంగతనం విషయంలో దేవాతి దేవుడు తెలియజేసిన మాటలు గమనించండి. నీ కుటుంబంలో నీ తండ్రికి, నీ తల్లికి, నీ సహోదరుడికి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా వారి దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఒక వస్తువు తీసుకుని నువ్వు వాడుకుంటుంటే అది దొంగతనమే. దాన్ని బట్టి నువ్వు ఇతరుల విషయాల్లోనూ, నీ ఇరుగు పొరుగు వారి బంధుమిత్రులు, రక్త సంబంధికులు, నీ ఆఫీసుల్లో, నువ్వు చేస్తున్న పనుల్లో, ఉద్యోగంలో, ఈ సమాజంలో, ఇంకా మిగతా అందరి విషయాల్లో ఇంకా నేను చెప్పక్కర్లేదు. నీ కుటుంబ విషయంలోనే నువ్వు తెలియకుండా తీస్తే అది దొంగతనం అయితే, మిగతా విషయాల్లో దేవాతి దేవుడు ఇంకెంత గట్టిగా, ఎంత కఠినంగా చూస్తాడు. అది కూడా చాలా దొంగతనం అనేది చాలా పాపము. ఆ పాపం జోలికి కూడా మనం వెళ్ళకూడదు. ఒకవేళ గనక మీరు ఎవరిదైనా తీసుకుని ఉంటే తిరిగి వాళ్ళకు కదా. జక్కయ్య ఏం చేశాడు? ఆయన సుంకాన్ని వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఆ పన్ను వసూలు చేసిన అన్యాయముగా వాళ్ళకి ఇవ్వవలసిన ఆ దినాల్లో ఉండవలసిన పన్ను కంటే అధికమైన పన్ను అతను తీసుకుని తను దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేను మీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, వెంటనే జక్కయ్య దిగి తన ఎంతగానో అన్యాయంగా తీసిపెట్టుకున్న ధనాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభువా ఇది అన్యాయంగా నేను సంపాదించాను, ఇదిగో నేను ఎవరి దగ్గర నుంచి అయితే అన్యాయంగా తీసుకున్నాను తిరిగి మరలా వాళ్ళకి 4 అంతలు వాళ్ళకి నేను చెల్లించేస్తాను ప్రభువా, తిరిగి వాళ్ళకి నేను మరలా ఆ 4 అంతలు వారికి ఇచ్చేస్తాను. దయతో ఒక్క రూపాయి తీసుకున్న వాళ్ళకి ₹4 నేను ఇచ్చేస్తాను. ₹1000 దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ₹4000 నేను చెల్లించేస్తానని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపను విడిచిపెట్టి తిరిగి మరలా ధనాన్ని, ఆ వ్యర్థంగా అన్యాయంగా సంపాదించిన ధనాన్ని తీసుకెళ్ళి వారికి పంచిపెట్టేసిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దొంగతనం చేయకూడదండి. అబద్ధ సాక్ష్యము, 4వది అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. ఎవరి విషయంలో కూడా అబద్ధాలు ఆడకూడదండి.
దేవుని యొక్క వాక్యంలో ఏమని ఉంటుందంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపము. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటంటే, వెంటనే మనం సెకండ్‌లో చేసే పాపం ఏదన్నా ఉందంటే అది అబద్ధం ఆడడమే. అబద్ధ సాక్ష్యం పలకకూడదండి. అబద్ధములు మాట్లాడకూడదు. అబద్ధ సాక్ష్యం కూడా మనం పలకకూడదు. మన ఇరుగు పొరుగు వారు, మన బంధుమిత్రులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన తోటి సహోద్యోగులు, అది ఎవరు దైవుని సేవకులు ఎవరి విషయంలో అయినా గానీ, నీకు తెలియకపోతే తెలీదన్నట్టు ఊరుకోవాలి తప్ప, నువ్వు ఏదో తెలిసినట్టు ఆళ్ళ గురించి ఏదో అన్యాయంగా అబద్ధ సాక్ష్యము గనక నువ్వు పలికితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎవరిని తీర్పు తీర్చడానికి మనం సరిపోం. ఎవరైనా ఒక పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, ఆరాధన చేస్తున్నా, దేవుడు వాళ్ళతో మాట్లాడేసాడా, అదా, ఇదా, ఇదా అని ఎవ్వరి ప్రణాళిక వాళ్ళదే. దేవుడు ఎవ్వరితో మాట్లాడితే వాళ్ళు దేవుడి సన్నిధిలో వాడబడతారు. ఎవరైనా ఒకటి చెప్పనా? దేవుని మందిరంలో ఎవరైనా ఒక పాట పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యాన్ని ప్రకటిస్తున్నా, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎవరు ఏమన్నా గానీ తగ్గించుకుని దేవుని కోసం జీవిస్తున్నా, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, తన స్వసిత్తాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని మాటకు లోబడి మాత్రమే వారు జీవిస్తున్నారని. ఇలాగ అనేక మంది స్వార్థికులున్నారు, పరిచారకులున్నారు, దేవుని యొక్క యాజకులున్నారు, దేవుని సేవకులున్నారు, దేవుని ప్రవక్తలు ఎంతోమంది ఈ భూలోకంలో ఉన్నారు. ఎవరిని మనం ఏలెత్తి చూపించడానికి సరిపోం. ఎవరి మీద అబద్ధ సాక్ష్యం కూడా మనం పలకకూడదండి. అబద్ధము వారి విషయంలో పలకకూడదు. ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఆవిడ ఎలాంటిది, ఈవిడ ఎలాంటిది అని చెప్పి మనం అబద్ధ సాక్ష్యం నువ్వు చూస్తే ఒకవేళ తప్పుగా ఉంటే ఆవిడని ఒక పక్కకు తీసుకెళ్ళి అతన్ని గట్టిగా నువ్వు ఖండించు, తప్పులేదు. కానీ నువ్వు చూడకుండా నువ్వు విన్నదాన్ని పట్టుకుని అబద్ధంగా అనేక మందికి నువ్వు ఆ మాటను తీసుకెళ్ళి సాక్షిగా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. ఎవరి విషయంలో నువ్వు అబద్ధ సాక్ష్యం మనం పలకూడదు. నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలి. ఎవరి మీద అన్యాయంగా నువ్వు మాట్లాడకూడదు. అన్యాయంగా నువ్వు మాట్లాడితే రేపొద్దున అన్యాయపు పరిస్థితులకు నువ్వు ఉంటావు, దేవుని తీర్పులోనికి నువ్వు వస్తావు. ఆ పరిస్థితుల్లోనికి ఉండదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎవరైనా సరే అబద్ధము మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడడమే తప్పంటే అబద్ధ సాక్ష్యం చెప్పడం వలన వారి జీవితం ఎంత నాశనం అయిపోతుందో. నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పడం వలన అనేక మంది నిజంగా చూసారా కోర్టులో అనేక మంది చేయని తప్పుకు పాపం శిక్ష అనుభవించి, మొన్న నేను ఒక న్యూస్లో చూశాను, మాట వింటున్నారని మీరు అనుకుంటున్నాను. దగ్గరగా 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడంట. తను చేయని మానభంగపు కేసు అతని ఒక వ్యక్తి మీద పడడం వలన, ఎవరో అబద్ధమైన సాక్ష్యాలు పుట్టించడం వలన ఒక వ్యక్తి 15 సంవత్సరాలు తన చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. అతను ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖించాడో దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ అబద్ధ సాక్ష్యమును చెప్పిన వారి జీవితాన్ని ఎంత దౌర్భాగ్యంగా నాశనం చేస్తాడు దేవుడు అనేది చాలా భయంకరమైన విషయం. సో నిరపరాధి మీద నేరం మోపకూడదు. అబద్ధ సాక్ష్యము పలకూడదు. నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో ఒకసారి గమనించుకో. అబద్ధ సాక్ష్యము, అబద్ధము, ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి దేవుడు మనకు ఎటువంటి అధికారం ఇవ్వలేదు. నువ్వు చూసినా సరే, అతన్ని ఎదురుగుండా ఒకవేళ తప్పు చేస్తూ చూసినా సరే అతన్ని మందలించాలి. కానీ ఆ విషయాన్ని వేరే వ్యక్తుల దగ్గర నువ్వు చెప్పి పైచాచిక ఆనందాన్ని పొందుకోవడం అనేది చాలా తప్పు. అది అబద్ధ సాక్ష్యము అనేది ఇతరుల మీద నువ్వు చూపించే దారుణమైన కుట్ర. అలాంటి పనులు చేయకూడదని దేవాతి దేవుడు ఆ వ్యక్తితో తెలియజేస్తున్నాడు. మోసపుచ్చవద్దు. నీ లోకంలో ఈ రోజుల్లో ఉన్నదే అది. మోసపుచ్చవద్దు. ఎవరిని నువ్వు మోసం చేయొద్దు. నీ మాటల ద్వారానో, నీ చూపుల ద్వారానో, నీకున్న ప్రవక్తన ద్వారానో, ఏదో మంచివాడిగా నటించేసి నువ్వు ఎవరిని మోసం చేయొద్దు. నువ్వు ఇతరులను మోసం చేసావంటే నువ్వు మోసం చేసుకున్నట్లే. నీ చేతిలో ఒకళ్ళు మోసపోతున్నారంటే జాగ్రత్త. అది డబ్బు విషయమే కానీ, ఆస్తి విషయమే కానీ, చదువే కానీ, అంతస్తే కానీ, ఉద్యోగంలోనే కానీ, వ్యాపారంలోనే కానీ, కుటుంబ జీవితంలోనే కానీ, భార్యాభర్తల జీవితమే కానీ, ఎవరినైనా నువ్వు మోసం చేయొద్దు. నువ్వు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. దేవుడు ఏమీ వెక్కిరించబడ్డాడు. మనం మోసం చేయడానికి మనం ఏమి కూడా ప్రయత్నం చేయకూడదు. ఇతరులను ఎవరిని కూడా మనం మోసం చేయొద్దు అని దేవుని వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని మీకు 2 చేతులు పెట్టి నేను చెప్తున్నాను. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. ఎవరిని మనము మోసము చేయకూడదండి. మోసం అనేది చెయ్యకూడదు. అది ఏ విషయంలో అయినా సరే మోసం చేయకూడదు. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తిని నువ్వు మోసం చేసావని నువ్వు గనక గర్వంతో తలెత్తుకుని గనక నువ్వు తిరిగి ప్రయాణం చేస్తే దేవుడు నిన్ను మామూలుగా కొట్టాడు. దేవుడు కొట్టాడంటే కనుక తిరిగి ఉండదు. మనం మోసం చేయొద్దు. ఆ మోసపోయిన వ్యక్తి ఒకవేళ దేవునికి మొర్రపెట్టి తన కన్నీరు కారిస్తే గనక, ఆనాడు హేబేలు రక్తం ఎలాగైతే భూమిలోంచి మొరపెట్టినప్పుడు తన హేబేలు రక్తము మొర ఆలకించిన దేవుడు ఖచ్చితంగా
ఆ రోజు తీర్పు తీర్చినట్లుగా ఈరోజు ఇతరులు నువ్వు మోసం చేస్తే మోసపోయిన వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మొరపెడతాడు. ఆ మొరాలకించిన దేవుడు ఖచ్చితంగా మనలను శిక్షించడానికి, మనలను బుద్ధి చెప్పడానికి, మన సంగతేంటో చూడడానికి దేవుడే బయలుదేరతాడు. జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. ఈ జీవిత ప్రయాణంలో ఎవ్వరిని మోసం చేయకూడదండి. డబ్బు విషయమే గానీ, ఆస్తిపాస్తులే గానీ, చదువు విషయంలో, అందచందాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఏ దాంట్లోనూ కూడా మోసము చెయ్యకూడదు. ఎవ్వరిని కూడా మోసం అంటే లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళని సృష్టించి, వాళ్ళని భ్రమపరిచి, అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత వారి నుంచి తప్పుకొని, వారు తిరిగి చూస్తే వారికి ఏమీ లేని శూన్యమైన పరిస్థితిలో వారిని వదిలేయడం అనేది చాలా తప్పు. మోసం చేయొద్దు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాడండి. నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఏం చేస్తున్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించుము. దేవుని ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు జన్మనిచ్చిన నీ తల్లి, నీ తండ్రి సన్మానించుము. వారిని సన్మానించు, వారిని గౌరవించు. వారు వారు నువ్వు పుట్టిన దగ్గర నుండి నువ్వు పెద్దవాడై నువ్వు వాళ్ళను చూసుకునేంత వయసు వచ్చేంత వరకు కూడా వారు నిన్ను మోసి, పెంచి, నీకు తినిపించి, నీకు తాగిపించి, నిన్ను చదివిపించి, నీకు మంచి వస్త్రాలు కొని, నీ బాగోగులు చూసుకుంటూ, నీ బాగోలేనప్పుడు నీ నీ బాత్రూమ్ కడిగి, నీ టాయిలెట్ కడిగి, నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా నిన్ను కడిగి శుభ్రపరిచి, నిన్ను కళ్ళారా చూసుకొని తన చేతులతో ఒక తల్లే గాని, ఒక తండ్రే గాని, ఎంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే గాని, మిగతా కాలంలో ఎన్నో ఖర్చుతో నిన్ను పెంచిన తండ్రినే గాని నువ్వు సన్మానించకపోతే, నువ్వు గౌరవించకపోతే, నువ్వు గనక వారిని ప్రేమించకపోతే, వారి మీద నువ్వు ప్రేమ కురిపించకపోతే, వారి మీద బాధ్యత కనుక నువ్వు లేకపోతే కనుక నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నువ్వు మరణానికి దగ్గరవుతావు. ఇదిగో తల్లిదండ్రులను దూషించువాడు, తల్లిదండ్రులను హింసించువాడు, వాడు దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఒకటి చెప్తానండి. దేవుని వాక్యమును అనుభవ జ్ఞానముగా అర్థమైనట్లుగా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఏంటంటే కనుక తల్లిదండ్రులను సన్మానించాలి అంటే వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారికి కావాల్సినవన్నీ చూసుకోవాలి. ఒక పిల్లలను తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమిస్తారో, వాళ్ళ వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలమైన మనము మన తల్లిదండ్రులను అంతగా ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని దూషించకూడదు, వారిని కొట్టకూడదు. కొంతమంది దూషింతారండి తల్లిదండ్రులని, చాలా పాపం. కొంతమంది కొడతారండి, అది ఇంకా దౌర్భాగ్యమైన పాపం. కొంతమందిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తారు. కొంతమంది తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వదిలేసి కొడతారు, తిడతారు, తంతారు. వాళ్ళకి తిండి పెట్టరు. వాళ్ళని చిత్రహింసలు పెడతారు. జాగ్రత్త, దేవాతి దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులను కూడా నువ్వు సన్మానించకపోయినా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుంటే కారు చీకటిలో దీపము ఎలాగైతే ఆరిపోతుందో అలాగే నీ దీపము అంటే ఆ ప్రాణము పోతుందని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు తల్లిదండ్రులను సన్మానించాలి నీ జీవితకాలంలో. వారిని సన్మానించడం అంటే వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని గౌరవించడం, వారి యందు భయభక్తులు కలిగి ఉంటావు. నీ భార్య చెప్పిందని తల్లినో చోట పెట్టేసి నువ్వు ఒక చోట ఉండి, నువ్వు నీ భార్యకి నచ్చట్లేదని, నీ పిల్లలకు నచ్చట్లేదని, పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళ దగ్గర స్మెల్ వస్తుందని, లేదా వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు లేవని, వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారని, వాళ్ళకి పరిచయం చేయాలని నీవు గనక వాళ్ళని దూరం పెట్టి వారిని సన్మానించకుండా నువ్వు ఒకవేళ నువ్వు పాస్టర్ గారు అయి ఉండొచ్చు, స్వార్థకుడు అయి ఉండొచ్చు, బాగా పాటలు పాడేవాడు అయి ఉండొచ్చు, మంచిగా నువ్వు మ్యూజిక్ని ప్లే చేసేవాడు అయి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో బలంగా వాడబడుతున్నావేమో. లేదంటే కనుక నువ్వు మంచి ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, లక్షల కోట్ల రూపాయలు చదువు, మంచి చదువు, జ్ఞానం, వివేకము, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండొచ్చు. దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులను సన్మానించకపోతే నువ్వు ఎంత చేసినా, ఎంత చదివినా, ఎంత ప్రయాసపడినా అది వృధా. నీకు శాపమే వస్తుంది తప్ప నీకు దేవుని యొక్క కృప రాదు. నీ తల్లి గనక నీ విషయంలో దుఃఖపడితే, నీ తండ్రి కనుక నీ విషయంలో దుఃఖపడితే జాగ్రత్త, తీర్పులోనికి వస్తావు. నువ్వు ఎవడివైనా ఉండొచ్చు. నేనైనా వింటున్న మీరైనా, ఎవరెంత బిషప్లైనా, పెద్ద పెద్ద సేవకులైనా, ప్రవక్తలైనా, యాజకులైనా, లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ధనవంతుడైనా, ఉన్నతమైన టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా, లేదంటే ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా, వాట్ ఎవర్ అతను ఎవడైనా ఉండొచ్చు. తల్లిదండ్రులను సన్మానించకుండా వారిని దూరం పెట్టి, వారిని హేళనగానో, తప్పుగా చూసి తిట్టి కొట్టిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడవుతాడు.
ఇది నేనుగా చెప్పేది, దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్తుంది. ఈ ఈ మాటలన్నీ కూడానండి, కొన్ని మాటలు ఈ ఈ విలువైన ఈ 5 వాక్యాలు కూడా మన హృదయంలో పెట్టుకుంటేనండి, ఇంకా మిగతా విషయాలన్నిటిలో కూడా మనం నమ్మకంగా ఉండడానికి మనం ఖచ్చితంగా అంటే దేవుడు ఈ కొన్ని విషయాలే ఎందుకు చెప్పాడంటే గనక, ఈ లోకంలో ఇవే చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వీటిని గనక నువ్వు అవలంబించి ఈ మార్గం గుండా నువ్వు నడవడానికి ప్రయాసపడి, ఇష్టపడి గనక నువ్వు ఇందులో కరెక్ట్‌గా ఉంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన? నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడనమాట. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము. ఈ 6 చెప్పాను కదా. ఇవన్నీ నీకు తెలియను కదా అంటే, తెలుసు ప్రభువా, నాకు ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, నాకు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, నాకు వాక్యం అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు ప్రభువా అని అన్నాడు. తెలుసు ప్రభువా అని చెప్పాడు. అని అతనితో చెప్పినప్పుడు అందుకు అతను అంటున్నాడు, ఇవన్నీ తెలుసా అంటే తెలుసు. అప్పుడు అతను అంటున్నాడు, అందుకు అతడు బోధకుడా, పైన అన్నాడు కదా సద్బోధకుడా అని, అంటే బోధకుడా అని మళ్ళీ అంటున్నాడు. బోధకుడా, కామ ఉంది చూడండి అక్కడ ఆగి, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. నేను చిన్నతనము నుండి నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలన్నీ కూడా చిన్నతనము నుండి, చిన్న వయసు నుండి, నా తల్లిదండ్రులు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి, నాకు వాక్యం అర్థమైన సందర్భము నుండి, ఈరోజు నీ దగ్గరకు వచ్చి మోకాళ్ళుని నిన్ను ప్రశ్న అడిగేంత వరకు కూడా ఇవన్నీ కూడా నాకు తెలుసు ప్రభువా. ప్రతిరోజు మా పాస్టర్ గారు చెప్తానే ఉన్నారు, ఆదివారం అనేక మంది సువార్థికులు చెప్తుంటే విన్నాను, వాక్యం నేను కూడా చదివాను. ఇవన్నీ నాకు చిన్నది బాల్యము నుండి ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు తెలుస్తమే కాదు, నేను ఇంకా వాటిని అనుసరిస్తున్నాను కూడా. వీటిలన్నింటిని కూడా నేను ఖచ్చితంగా అనుసరిస్తున్నాను అన్నాడు. అనుసరిస్తున్నానని చెప్పినప్పుడు దేవుడు సంతోషించి అప్పుడు అన్నాడు, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, దేవుడు ఏం చేశాడంటే అండి, అతన్ని చూచి అతన్ని ప్రేమించాడంట. దేవుడు ప్రేమించడం అనేది చాలా, తన ప్రేమించిన కుమారుణ్ణి తండ్రి ఎలాగైతే దండిస్తాడో, ఎందుకు? చెడు మార్గంలో ప్రవేశించుకుంటున్నట్లు అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగానున్నది అన్నాడు దేవుడు. ఒక్క మాట, నీకొక్కటి తక్కువగా ఉందిరా అబ్బాయి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఒప్పుకుంటున్నావు, కానీ నీకోటి లోపం ఉంది, నీకోటి కొదువుగా ఉంది. నీలో ఒకటి మచ్చ ఉంది, నీదో ఏదో ఒకటి మొత్తం ఉంది. 100లో 99 కరెక్ట్గానే ఉన్నావు, ఒక్కటి ఉందిరా అబ్బాయి నీకు అని చెప్పాను. కానీ ఆ కుర్రోడు గుండెలో బేలమని వెంటనే గుండెలో ఏం పడింది? రాయి పడింది అనమాట. ఏంట్రా బాబు, ఇంకా నేనేం చేయాలి అనుకున్నాడో ఏంటో. అప్పుడు అనుసరించి ఉన్నానని చెప్పిన తర్వాత యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకోటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నదన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. నీకొకటి కొదువుగా ఉంది. ఎస్, దేవాతి దేవుడు ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క విషయంలో మనం అన్నిటిలోనూ కరెక్ట్గా ఉంటున్నాం. ఏదో ఒకటి ఉంది మనలో ఏదో దేవునికి ఆయాస్కరమైన మార్గం ఏదో ఉంది. అది ఏదైనా ఉండొచ్చు. అది ఏది దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఏదైనాను కూడా అది విగ్రహారాధనే. దేవుని వాక్యమునకు కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా విగ్రహారాధనే. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని యొక్క పరిస్థితి కంటే, దేవుని మందిరము కంటే, దేవుని పరిచర్య కంటే, దేవుని స్వార్థ కంటే, దేవుని కంటే ఎక్కువగా మనం ఏ దాని గురించి మనం ప్రయాసపడినా, ఇష్టపడినా, కోరుకున్నా అది దేవునికి విరోధమైన పాపమే అని ఇండైరెక్ట్గా దేవాతి దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీకోటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి నీకు కలిగి ఉన్నది అమ్మి. అంటే ఏంటి? ఇతను బాగా ధనవంతుడు, ధనాన్ని ప్రేమించేవాడు అనమాట. ఇతనికి ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే, ఎవరిని నరహత్య చేయలేదు, వ్యభిచరించవలసిన పని లేదు, దొంగిలించలేదు, ఎందుకంటే డబ్బు ఉంది. అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఎందుకంటే ఇతను డబ్బు ఉంది కాబట్టి అబద్ధాలు ఆడే పరిస్థితి రాదు. మోసపరచలేదు, నీ తల్లిదండ్రులు కూడా బాగానే చూసుకుంటున్నాడు. ఇంకోటి ఏముందంటే ధనాపేక్ష ఉందన్నమాట. ధనాపేక్షని సమస్తానికి ఏంటది ఉంటుంది, దేవుడి వాక్యంలో ఉంటుంది కదా, ధనాపేక్ష సమస్త కీడుకు
ధనాపేక్ష సమస్త కీడుకి మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఇందులో ఉన్నాడు. ఈరోజు ఈ వ్యక్తికి ధనాపేక్ష ఉందని దేవునికి తెలుసు. ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యము నీతోటి మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు ఏ ఆసక్తితో ఉన్నావు, నువ్వు దేవునికి విరోధమైన ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావు, ఏ మనసుతో నువ్వు ఉన్నావు, ఏది విగ్రహంగా నీ హృదయంలో పెట్టుకున్నావు, ఏది విగ్రహంగా నీ జీవితంలో పెట్టుకున్నావు, నువ్వన్నీ పాటిస్తున్నావు. నువ్వు ఆదివారం వెళ్తున్నావు, పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ప్రకటిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, అన్ని పనుల్లో ఉన్నావు, చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కుటుంబం అన్నీ ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటి ఏంటనేది నీకు, దేవాతి దేవునికి, సాతానుగాడికి, ఈ ముగ్గురికి బాగా తెలుసు. ఈ ముగ్గురికి బాగా తెలుసు. అది నేనైనా, మీరైనా, ఎవరైనా సరే. ఇప్పుడు నువ్వు అన్నిట్లోనూ మనం సరి చేసుకోకపోతే మన దేవుని వాక్యమును నెరవేర్చిన వారమైతే కాదు. కాబట్టి ఇతనికి ధనాపేక్ష ఉంది కాబట్టి నీ కొడుకు కొదువు వందరు అబ్బాయి, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్ము, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది నాయన. ఈ భూమి మీద ధనం ఎక్కువైపోయింది, నీకు అంత ధనం నీకు అవసరం లేదు, అదంతా బేదలకు ఇచ్చేసేయి అని చెప్పేసి, ఎలాగైతే పొట్టి చెక్కకి చెప్పకుండానే అలాగ అమ్మేసి తన దేవుడిని వెంబడించాడో ఇలాగ చేస్తాడేమోనని దేవుడు అతను చూస్తే నీకు కలిగి ఉన్నదంతా అమ్మి బేదలకు ఇమ్మన్నప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగుతుంది అన్నప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడండి. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి, ఎంత మంచి మాట చెప్పాడండి దేవుడు. ఫైనల్గా అతను ఎంత ఆసక్తితో పరిగెత్తుకొచ్చాడో, మోకాళ్ళు ఉన్నాడు, సద్బోధకుడు అన్నాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. అనగానే దేవుడికి తెలుసు కదా అతను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. కానీ ఈ ధనం అనే దాన్ని ఎక్కువగా మైండ్లో పెట్టుకుని తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని, ఈ ధనాపేక్ష వలన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడాన్ని, పేదవాళ్ళను ప్రేమించట్లేదని, ధనవంతుడు చూసారుగా మన దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది కదా, ధనవంతుడు ఏం చేశాడంటే లాజర్ని ఎంత పెడచెవని పెట్టాడు. ఆ ధనాపేక్ష వలన అబ్రహాము, తండ్రివైన అబ్రహామా అంటుండే, తనకు వాక్యం తెలుసు, అబ్రహాము కుమారుడు అని తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఆ ధనము వలన తన దగ్గర ఉన్నటువంటి లాజర్ని చిన్న చూపు చూసి అసహించుకుని పక్కన పెట్టి దేవునికి దూరం అయిపోయి ధనాన్నే ప్రేమించి ధనాన్నే ఎత్తుకున్నాడు. ఆ ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు. లాజరు దేవుని దూతల చేత ఎత్తబడి దేవుని దగ్గర అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అలాంటి పరిస్థితి నీకు రాకూడదంటే నీ ధనాన్ని అమ్మి బేదలకు ఇచ్చి నీకు పరలోకం ధనము సమకూర్చబడుతుంది అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అంటే చాలా ధనవంతుడు గనక, గొప్ప ధనవంతుడు, చాలా మిగుల ఆస్తి గలవాడు అంటే గొప్ప ధనవంతుడు గనుక ఏముందండి ఇక్కడ, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, ఆ మాటకు ఒక్క మాట, ఆ మాట దేవుడు అనగానే ఫస్ట్ నుంచి దేవుడు మాట్లాడినంతసేపు పళ్ళికిలిచ్చుకుని నవ్వుతా హ్యాపీగా సంతోషంగా ఆయన మాట్లాడిన ప్రతిసారి ఎంత హృదయంలో స్తోత్రం అనుకున్నాడో, దేవునికి మహిమ అనుకున్నాడో, ఏమనుకున్నాడో తెలియదు కానీ ఎంతో ఆనందంగా స్వీకరించాడు. ఒక్క దిక్కున మాత్రం ట్రిగర్ అయ్యాడు. ఆ ట్రిగర్ అయినప్పుడు ఏమైందంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చెనబుచ్చేసుకున్నాడు. ఎంతగానో వ్యసనపడిపోయాడు, బాధపడిపోయాడు, దుఃఖపడిపోయాడు. అయ్యో బాబోయ్, ఈ డబ్బు లేకపోతే నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఇవన్నీ పాటిస్తున్నాను కదా, ఆ డబ్బు ఉంటే నేను ఈ లోకంలో సంతోషంగా ఉండగలను కదా అనుకున్నాడు. కానీ ఈ లోకధనము దేవుని రాజ్యమునకు అతి మిక్కిలిగా ఉంటే అది దేవుని రాజ్యానికి వారసుల్ని చేయదు. ఎందుకంటే ధనాపేక్ష అనేది సమస్త కీడులకు మూలం. అంటే నువ్వు ధనము ఎక్కువగా ఉంటే నువ్వు దేవుని మర్చిపోతావు. నువ్వు ఇంకా పైన ఎన్ని ఆజ్ఞలు నువ్వు పాటించడానికి ప్రయత్నం చేసిన అవన్నిటిలోనూ కూడా నువ్వు తప్పిపోతావని దేవుడు ఇండైరెక్ట్గానే చెప్పాడు. కానీ ఆ మాటలకు చిన్నబుచ్చుకున్నవాడు ఏమైపోయాడంటే ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని ఉంది దేవుని వాక్యం. ఏమయ్యాడంటే అండి, దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అవన్నీ పాటించాడు, అన్నీ చేశాడు తప్ప వెంటనే దేవుడు తన ఆస్తి నమ్మి బేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించని ఎప్పుడైతే అన్నాడో నిజంగా దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు నేను ఒకటి తెలుసుకోవాలి. దేవుడే గనక ఆ వ్యక్తిని నువ్వు విడిచిపెట్టు, ఆ పరిస్థితిని నువ్వు విడిచిపెట్టు, ఆ ధనాన్ని నువ్వు పక్కన పెట్టు, ఆ అతిమిక్కిలి ప్రేమను పక్కన పెట్టు, ఆ వస్తువును పక్కన పెట్టు. నువ్వు అతిమిక్కిలిగా నువ్వు ప్రేమించే దేన్నైనా నువ్వు దేవుడు పక్కన పెట్టి నన్ను వెంబడించు అంటే, దేవా నీ చిత్తమునైనా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అని ఆయన పక్కన పెట్టి ఆ పరిస్థితిని దేవుని వెంబడించే పరిస్థితిలో మనం ఉన్నామా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని కోసం నమ్మకంగా బ్రతికే పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుని కొరకు నమ్మకంగా జీవించే పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుణ్ణే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవారముగా మనం ఉన్నామా?
దేవునికే మొట్టమొదటి అవకాశం ఇచ్చేవారుగా మనం ఉన్నామా? దేవుని మాత్రమే ముందుగా పెట్టేవారు. ప్రభా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీవిచ్చిందే ప్రభా. నీకిష్టం లేనిది నాకెందుకు నాయనా? నిన్ను పోగొట్టుకుని ఈ లోకమును సంపాదించుకుని శాపం తెచ్చుకునే కంటే, నిన్ను సంపాదించుకుని ఈ లోకమును పోగొట్టుకున్న నిత్యత్వంలో నాకు నిత్య జీవం నీతో పాటు సంతోషం ఉంటుంది కదా! రెట్టింపు యోబు గారికి ఎలాంటి రెండంతల ఆశీర్వాదం ఇచ్చావో నాకు ఇస్తావు కదా అన్న ఒక మంచి తీర్మానంతో గనక మనం తీర్మానం తీసుకుంటే, ఈ లోకంలో నువ్వు దేన్నైతే ఎక్కువగా దేవుని వాక్యముల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేవునికి ఎక్కువ కంటే మొట్టమొదటి స్థానం దేనికైతే ఇచ్చావో దాన్ని గనక నువ్వు పక్కన పెట్టి, దాన్ని విడిచిపెట్టి, దాన్ని పక్కన పెట్టి, దాన్ని గనక నువ్వు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి, అది ప్రేమ అయినా, ఆస్తి అయినా, డబ్బులైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, నీ సంతోషాలైనా, నీ ఆనందాలైనా, నీ కోరికలైనా ఒక మిత్తముగా కొంచెం పక్కన పెట్టి దేవునికి మొట్టమొదటి స్థానాన్ని గనక నువ్వు ఇస్తే, దేవుడు నిన్ను ఆశ్చర్యమైన రీతిలో ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తాడు. ఆయన తెలియజేస్తున్న ఒక మాట ఏమో తెలుసా? నిత్య జీవమునకు వారసులయ్యేటట్లుగా చేస్తాడు. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. నిత్య జీవమునకు వారసులయ్యేటట్లుగా చేస్తారు. ఇదిగో బాప్తీసం పొంది, మారుమనసు పొంది, బాప్తీసం తీసుకొని దేవుని మందిరంలో చేర్చబడిన నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని యొక్క భక్తిలో కొనసాగుతున్న నా ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరి, నేను మీలాంటి వాడినే. మనందరం ఒకటే. మన దేవుడు ఒకే ఒక దేవుడు, దేవాతి దేవుడు. ఆయన సమస్తము మనకేం కావాలో, మనకు ఆహారం కావాలో, మనకు వస్త్రాలు, బిడ్డలు, కుటుంబం, భార్య, భర్త, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, మనకేం కావాలో అన్నీ సమస్తం ఇస్తాడు. దేవుని రాజ్యం కూడా మనకిస్తాడు. కానీ ఆ రాజ్యమును వెతకకుండా ఈ లోకంలో ఉన్న వాటిని మనం ముఖ్యంగా ఎక్కువగా ఎదిగితే ఆయన మనలను ఆ రాజ్యమునకు దూరం చేసే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించమాకండి. దేవుని కంటే ఎక్కువగా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వమాకండి. దేవునికి ప్రథమైన స్థానం ఇచ్చి దేవుని ముందు పెట్టుకోండి. మిగతావన్నీ కూడా నీకు నిత్య జీవితము, నిత్యము నువ్వు జీవించినంత కాలము అవన్నీ కూడా నీతో పాటు ఉండేటట్లు దేవుడు చేస్తాడు. నీవు దేవుని విడిచిపెట్టి వీటిని వెంబడిస్తే అవి ఎప్పుడుంటాయో, ఎప్పుడు ఊడిపోతాయో, ఏమైపోతాయో ఎవరికి తెలియదు. కానీ దేవునికి కనుక మొట్టమొదటి స్థానం ఇచ్చి దేవుని కొరకు నమ్మకంగా నువ్వు ముందు నుంచి బ్రతికితే నీకు కావాల్సినవన్నీ, నీ సంతోషం, ఆనందం, నీకు కావాల్సిన తల్లిదండ్రులైనా పిల్లలను మర్చిపోతారు. కానీ మనకి జీవితాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు ఎన్నడు మనవడు, విడువడు, ఎడబాయడు. నీ ఆనందం, నీ సంతోషం, నీ హృదయానికి ఏం కావాలో, నీకు ఏది కావాలో దేవునికి బాగా తెలుసు. ఆయన ఇస్తాడు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇద్దాం. దేవుని రాకడకు మనం సిద్ధపడదాం. నిత్యత్వాన్ని మనం పొందుకుందాం. మనందరం కూడా భక్తి చేస్తున్నాం. ఆ భక్తిలో నుండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉండాలి తప్ప ఇక్కడే ఉండిపోయే వారంగా మనం ఉండకూడదు. ఆజ్ఞలు పాటిస్తున్నావా అంటే అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను ప్రభా అని ఆ యవనస్తుడు చెప్పాడు. నీ కొద్ది కొదువుగా ఉంది అంటే ఈ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించనగానే దుఃఖముఖం పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని మనం చూసాం. ఒకరోజు నువ్వు నేను ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడే మన ముందు నిలబడి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను ప్రభా. అన్నీ చేస్తున్నాను ప్రభా. వ్యభిచారం చేసావా? చేయలేదు ప్రభా. దొంగతనం చేసావా? చేయలేదు ప్రభా. నరహత్య చేసావా? చేయలేదు ప్రభా. నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాను ప్రభా. అన్నిట్లోనూ బాగున్నాను ప్రభా. ఇంకేదన్నా నువ్వేదన్నా ఒక విషయంలో తప్పిపోయావేమో ఒకసారి ఆలోచించుకో. నీ తల్లిదండ్రుల విషయమై నువ్వు కోపంగా మాట్లాడుతున్నావేమో, ఒకవేళ నువ్వు ఏదన్నా తప్పుడు విధానంలోకి వెళ్ళిపోయావేమో, ఇతరులు కాని దానికోసం నువ్వు ఆశపడుతున్నావేమో, ఇతరుల వస్తువుల గురించి నువ్వు ఆశపడి జీవిస్తున్నావేమో, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావేమో, నువ్వు కోపంతో ఎక్కువగా ఉంటున్నావేమో, నువ్వు అందరిని ద్వేషిస్తున్నావేమో, అందరి మీద అసూయ చూపిస్తున్నావేమో, కలహాలు రేపుతున్నావేమో, సంఘంలో విభేదాలు కలిగిస్తున్నావేమో, లేదంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధంగా నువ్వు బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీలో ఉన్న ప్రతి ముళ్ళును ఒప్పుకొని తీసివేసుకుని గనక నువ్వు ఉంటే నీ హృదయంలో వాక్యమనే పువ్వులు పూయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని గనక ఆయనకు అప్పగిస్తే ఆ రాతి గుండెని మెత్తటి భూమిగా మార్చి ఆయన విత్తనములను విత్తి ఆయన నీరును పోసి ఫలవంతమైన ఆహారమైనటువంటి ఆ పంటను పండించడానికి నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కఠినం చేసుకుని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? హృదయాన్ని మెత్తన చేసుకుని ఆయనకు సమర్పించి ఇచ్చే రాజ్యానికి వారసుడు అవుతావా అనేది ఈరోజు నీకు నాకు వదిలేశాడు. దేవాతి దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఉచితంగా మారు మనసు ఇస్తాడు. రక్షణ, పాప క్షమాపణ, విమోచన, పరిశుద్ధత, పవిత్రత ఇస్తాడు. ఆ ఆజ్ఞలన్నీ మనం పాటించుకుంటూ వెళ్తే నిత్యత్వాన్ని మనకిస్తాడు.
మన జీవితంలోనే, మన చేతుల్లోనే మన జీవితం ఉంది. కాబట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. ఈరోజు మన ముందు నిలబెట్టిన ఆ వ్యక్తిని సాదృశ్యంగా ఈరోజు మీరు నేను తీసుకుని మన జీవితంలో నిత్య జీవానికి వారసులమై ఉండాలంటే ఏది విడిచిపెట్టుకోవాలో, దేవుని ఏ స్థానంలో పెట్టుకోవాలో, మనం ఏ విధంగా ఒప్పుకోవాలో, నడుచుకోవాలో దేవుణ్ణి అడుగుదాం. దేవుని మహాకృప మీకు నాకు తోడై ఉండునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు. నీ శ్రేష్టమైన, నీ పరిపూర్ణమైన, పరిశుద్ధమైన నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. నేను ఏ జ్ఞానము లేని వాడిని, నిజంగా నాకంటూ ఏ ఆలోచన, తలంపు ఒక నిమిషం కూడా నేను మాట్లాడలేను ప్రభా. ఈ దీనుణ్ణి ఎన్నిక చేసుకుని మారు మనసు ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, పాప క్షమాపణ ఇచ్చారు, పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. నీ సన్నిధిలో నిలబడి నువ్వు ఇచ్చిన ఈ శరీరముతో, ఈ గొంతుతో, ఈ దేహముతో, ఈ ప్రాణాత్మతో పాటలు పాడుతున్నాను, ఆరాధన చేయగలుగుతున్నాను. నువ్వు ఇచ్చిన ఈ వాక్యం అనే దాంటి సువార్తను నేను కొంతమందికి ప్రకటించగలుగుతున్నాను. కొంతమంది గురించి నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. ఈ దీనదాసుని వాడుకుంటున్నావు, నీకు చాలా వందనాలు. ఈరోజు నన్ను వాడుకుని నాతోటి, మా అందరితోటి నువ్వు పంచిచ్చిన ఈ గొప్ప అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీకు మాత్రమే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి నిన్ను సంతోషపెట్టి నేను ఇచ్చే జీవానికి వారసులు అయ్యేటట్లుగా నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. మా జీవితాల్లో ఇంకా మా హృదయాల్లో ఏమున్నదో వాటిని తొలగించుకుని సంపూర్ణంగా వాటిని పక్కన పెట్టి ఈ యవనస్తుడి వలె, ధనవంతుడి వలె దుఃఖంగా వెళ్ళిపోకుండా నిజమే కదా అని పశ్చాత్తాపడి హృదయంలో ఉన్న దాన్ని తీసివేసి దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుని నీకు లోబడి నిన్ను వెంబడించేవారుగా నన్ను, మమ్మల్ని అందరూ సిద్ధపరచమని ఈరోజు ఇచ్చిన ఈ వాక్యము మీరే అనేక లక్షల మంది ఈ వాక్యాన్ని దేవుని సేవకులు చెప్పుండి ఉండొచ్చు. కానీ ఈరోజు నాతోటి, మాతోటి, మా అందరితోటి సూటిగా తేటగా మాట్లాడవని నమ్ముతున్నాను. చెప్పిన నేను, మాట్లాడిన నేను, మాట్లాడించిన నీవు, నాలో ఉన్న నీవు, వినిన వారందరూ కూడా నేను ఇచ్చే రాజ్యంలో ఉండేటట్లుగా నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దీనదాసుని ఇంకా నీ కృపలో వాడుకోమని, అయ్యా ఇంకా అనేక మంది ఈ స్వార్థ ద్వారా బలపరచబడి కనీసం నాయన మారు మనసు పొంది, బాప్తిసం పొంది కనీసం కొన్ని లక్షల మంది అయినా నీ రాజ్యంలో చేరాలనేదే నా కోరిక. అట్టి కృప నాకు, మా అందరికీ దయచేసి నీ కృప తోడుగా ఉంచమని ఈ మాటలు నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుని పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.